Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీల్ మేకర్ పలావ్ చేస్తున్నానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా రైస్, నేను ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ బాగా వాష్ చేసి నానబెట్టానండి. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసి నానబెట్టాను. ఇక్కడ నేను రెగ్యులర్ రైస్ తీసుకుంటున్నాను, మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మీల్ మేకర్ 1 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఆనియన్ 1 పెద్దది, కరివేపాకు 2 రెమ్మలు. కరివేపాకు ఆప్షనల్, మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా వేసుకోకపోయినా పర్వాలేదు. పుదీనా 4 నుంచి 5 రెమ్మలు, కొత్తిమీర 3 నుంచి 4 రెమ్మలు, బగారా ఆకు 1, యాలకులు 3, దాల్చిన చెక్క పొడి 1/2 స్పూను, మిరియాలు 5, షాజీరా 1/2 స్పూను, లవంగాలు 3, ఉప్పు రుచికి సరిపడా, కారం 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను, ఆయిల్ 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు. మీల్ మేకర్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఈ మీల్ మేకర్ని బాయిల్ చేసుకోవాలండి. సో ముందుగా నేను స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టాను, దీంట్లో వాటర్ వేస్తున్నాను. ఇందులో ఈ మీల్ మేకర్ వేస్తున్నాను. మీల్ మేకర్ మునిగేంత నీళ్ళు పోస్తే సరిపోతుంది. అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నాను, లైట్గా 1/2 స్పూన్ ఉప్పు. దీన్ని బాగా మరగనిద్దాము. బాగా పొంగొచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా హైలో పెట్టేశానండి నేను, త్వరగా అవ్వాలని. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇలా సాఫ్ట్ అయిపోయింది. సో మనది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేద్దాము. ఈ బాయిల్ అయిన మీల్ మేకర్ ఉంది కదండి, ఇది నీళ్ళని ఇలా ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. నీళ్ళని పోయాక ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఈ మీల్ మేకర్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసేసాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీల్ మేకర్ని బాయిల్ చేసి అందులోని వాటర్ స్క్వీజ్ చేసి దాన్ని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టాను. దీంట్లో ముందుగా ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా ఇందులో బగారాకు వేస్తున్నాను. షాజీరా, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పొడి. ఈ స్పైసెస్ని ఒక 1 మినిట్ ఫ్రై చేయనిద్దాము. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను. ముందుగా బాయిల్ చేసి స్క్వీజ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ఉన్నాయి కదండి, అవి వేస్తున్నాను. నెక్స్ట్ కారం వేస్తున్నానండి, ఉప్పు, గరం మసాలా పొడి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మీల్ మేకర్ని ఈ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత 1 నిమిషం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. సారీ అండి, యాక్చువల్లీ పలావ్లో పెరుగు కూడా వేస్తారు, నేను చెప్పడం మర్చిపోయాను. సో 1 కప్ పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగంతా మీల్ మేకర్కి పట్టేదాకా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూస్తున్నారు కదండి, పెరుగంతా
మీల్ మేకర్ లాగేసుకుంది. ఈ పెరుగు వేయడం వల్ల మీల్ మేకర్ మంచి పుల్లటి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈ పెరుగంతా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులో ఈ మనము రైస్ నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేస్తున్నాను ముందుగా. కొత్తిమీర వేస్తున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ హైలో పెడదామండి. నీరు కాస్త పొంగు రావాలి. నీరు బాగా మరిగింది కదండి. ఇప్పుడు ఇందులో ఈ నానబెట్టిన రైస్ వేస్తున్నాను. రైస్ వేసాం కదండి. ఇప్పుడు బాగా కలుపుదాము. బాగా కలిపాం కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. త్రీ విజిల్స్ అయ్యాయండి. ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఏ విధంగా వచ్చిందో. రైస్ ప్రాపర్గా కుక్ అయిందండి. ఫ్లఫీగా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనము డిష్ అవుట్ చేసుకుందాము. మీల్ మేకర్ పలావ్ రెడీ అయిందండి. నేను దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొరియాండర్తో గార్నిష్ చేసుకున్నాను. ఇది రైతాతో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది కమెంట్ చేస్తున్నారు, కమెంట్స్లో బాగుంది అని రాస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసము బెల్ ఐకన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ బెల్ ఐకన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావ్స్ కుక్ బుక్ ఛానల్. థ్యాంక్ యూ.